కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలిచి పట్టులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి పట్టులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు, మాదిరిగా చేసినావు. హృదయపూర్వకంగా మనిషిగా మార్చినావు, మాదిరిగా చేసినావు. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వారసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వారసయ్యా. మళ్ళా చెప్తున్నా, నా జీవితంలో యేసయ్య నా జీవితంలో ఎప్పుడు ప్రవేశించాడో తెలుసా అండి? 12 సంవత్సరాల వయసులో. అతి చిన్న వయసులోనే పాడైపోయినప్పుడు, అతి చిన్న వయసులోనే పతనమైపోయినప్పుడు యేసుక్రీస్తు నా జీవితంలో అడుగుపెట్టాడు. ఎలా? నేనేమీ చేయలేదండి. మోకరించి కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను బాగు చేయి. అంతే నేను చేసిన ప్రార్థన. నన్ను బాగు చేయి ప్రభువా. మోకాళ్ళ మీద లేచి నిలబడేసరికి నా హృదయాన్ని బాగు చేయి ప్రభువా, నన్ను మార్చు ప్రభువా. చిన్న ప్రార్థన అండి. ఆ ప్రార్థనే నా బ్రతుకును మలుపు తిప్పింది. ఇదిగో ఈ స్థాయికి తీసుకొచ్చింది. అనగా నేను చేసిన చిన్న ప్రార్థన ఎవరైనా చేయొచ్చు, నువ్వైనా చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? సంవత్సరం తర్వాత, లేదా ఇప్పుడైనా? చెప్పండి. ఇప్పుడే చేయొచ్చు. ఉన్న చోటే కళ్ళు మూసుకుంటావా? చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకని? ఏదో నువ్వు చేయెత్తకుండా ఆపేసిందిగా. ఈ క్షణంలో కన్ను మూస్తే ఎంతమంది పరలోకానికి వెళ్తారు అన్నప్పుడు చేయెత్తలేకపోయావుగా. ఏది నువ్వు చేయెత్తకుండా ఆపేసింది? దానికోసం నా ప్రభు వెల చెల్లించాడు, దానికోసం నా ప్రభు మరణించాడు. ఈరోజు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ప్రభువా చిన్న ప్రార్థన చేయి. అమ్మా, చెల్లి, తల్లి, తమ్ముడు, అయ్యా, సహోదరుడా, ఎందుకని నువ్వు చేయెత్తలేకపోయావు? దేనిని చూసి నువ్వు చేయెత్తలేకపోయావు? అది అలాగే ఉండనిస్తే, అది అలాగే నీలో ఉండిపోతే, ఈరోజు చేయెత్తకుండా చేసింది రేపటి దినాన పరలోకంలో అడుగు పెట్టకుండా చేస్తుంది. ఆ రోజు నీకు రాకూడదని చెప్పే ఈరోజే దేవుడు
నీతో మాట్లాడుతున్నాడు. ఆ భయంకరమైన దొంగ ఏం చేశాడండి? యేసు నన్ను జ్ఞాపకము చేసుకోయా. అంతేనండి ఆ ప్రార్థన. ఈరోజు ఎవరైనా ఉన్నారా? అయ్యా, ఎందుకో నేను చెయ్యెత్తలేకపోయాను, దానికి కారణం నాకు తెలుసు, కానీ ప్రార్థన చేస్తే ఈ క్షణమే నా ప్రభు నన్ను క్షమించేస్తాడా? ఎస్, 100% క్షమిస్తాడు. ఈ క్షణమే నా హృదయాన్ని ప్రభు బాగు చేస్తాడా? బాగు చేస్తానని మాట ఇచ్చాడు. ఈ క్షణమే నన్ను సంపూర్ణంగా తన రక్తములో కడిగి నూతన పరుస్తాడా? నూతన పరుస్తానన్నాడు. ప్రార్థన చేస్తే వింటాడా? వింటానన్నాడు. వీళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజు? ప్రభువా, నన్ను బాగు చేసి నీ కుమారునిగా, నీ బిడ్డగా నన్ను అంగీకరించు, ఒకవేళ కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి ఆశించే వాళ్ళు ఎవరిని ఉంటే ఒకసారి మీ చేయి చూపిస్తారా? ఎస్ 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 ఎస్. చిన్న ప్రార్థన చేయి. నేను నేర్పిస్తే కాదు, నేను చెప్తే కాదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నా నాకు